హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేద్దాము. దోసపిండి, ఇడ్లీ పిండి, వడపిండి, ఇలా ఏ పిండి ఇంట్లో లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో క్యారెట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్త్కి ఎంతో మంచిది. పిల్లలకి ఇలా వారానికి ఒక్కసారైనా చేసి పెట్టండి ఈ బ్రేక్ఫాస్ట్ని. పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్, యూనిక్ బ్రేక్ఫాస్ట్. ఇందులో క్యారెట్, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, బియ్యం పిండి, పుట్నాల పప్పు, ఇలా వీటితోనే చేస్తాము ఈ బ్రేక్ఫాస్ట్ని. చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కొత్తగా చేసేవారు కూడా నేను చెప్పినట్టుగా చేసి చూడండి. నేను అక్కడక్కడ చిన్న చిన్న టిప్స్ని అలాగే కొలతల్ని చెప్తాను, వాటిని ఫాలో అవుతూ చేసుకోండి. సూపర్గా మీరు కూడా ఈజీగా సూపర్గా చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసేసుకొని తినేసేయండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా చేసేవారు కూడా టెన్షన్ పడకుండా ఈ వీడియో చూస్తూ చేసేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్కి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది, అందుకని హెల్త్కి కూడా ఎవరికైనా మంచిదే. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఆలోచించకుండా తినేసేయండి చేసేసుకొని. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా? ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఇలా క్యారెట్ తురుముని 1 కప్పు, అలాగే పుట్నాల పప్పుని 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర, ఇలా వీటన్నింటిని తీసి పక్కన పెట్టేసుకోండి. నేను 2 క్యారెట్లను మీడియం సైజులో ఉన్నవి 2 క్యారెట్లని తురుము పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు క్యారెట్ తురుము, అలాగే 1 కప్పు పుట్నాల పప్పు. మనము అటుకుల్లో వేస్తాను చూడండి పుట్నాల పప్పు అని, దాన్ని 1 కప్పు తీసుకోండి. అలాగే కరివేపాకును శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. కరివేపాకును కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చిని 7-8 పచ్చిమిర్చిని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకోండి. వీటన్నింటినీ ముందుగానే రెడీ చేసేసి పెట్టుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ని తొందరగా చేసేసుకోవచ్చు, క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు పుట్నాలని, అదేనండి వీటిని రోస్టెడ్ చెనాదాలని కూడా అంటారు, వీటిని మిక్సీ జార్లో వేసి ఇలా బరకగా పొడి చేసుకోండి. సన్నగా పొడి చేయకండి, సన్నగా పొడి చేస్తే అంత బాగోదు, అందుకని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తురిమిన క్యారెట్ని వేసేసుకోండి. అలాగే ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసేసుకోండి, సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొత్తిమీరని సన్నగా తరిగేసి వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా చూడండి నేను చూపించినట్టు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కారం 1 టీ స్పూన్ వేసుకోండి. ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో కారం కొద్దిగా వేస్తున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1.5 టీ స్పూన్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. అలాగే బియ్యం పిండిని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసేసి ఒకసారి స్పూన్తో వీటన్నింటిని బాగా కలిపేసేయండి. వీటన్నింటిని ఇలా స్పూన్తో బాగా కలిపేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది, తొందరగా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని. ఇలా అన్నింటినీ బాగా స్పూన్తో కలిపేశాక ఇందులో మనము మిక్సీ పట్టుకున్న రోస్టెడ్ చనాదాల్ పౌడర్ ఉంది కదా, అది వేసుకోండి. పుట్నాల పప్పు పౌడర్ వేసేసుకోండి. వేసి ఒకసారి మరొకసారి స్పూన్తో బాగా కలిపేసేయండి. చేత్తోనైనా పర్వాలేదు, లేదంటే స్పూన్తోనైనా ఇలా బాగా కలిపేసేయండి. అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా పోయకండి, కొద్దిగా పోయండి. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్కి 3/4 గ్లాస్ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇలా నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ పిండిని తడుపుకోండి. ఒకేసారి ఎక్కువగా వేసేసామంటే పల్చగా అయిపోతుంది. ఇలా చూస్తూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా బ్యాటర్ ఇలా రావాలి, నేను చూపించినట్టుగా ఇలా వస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు బైండింగ్కి
ఇబ్బందిగా ఉంటే ఇంకాస్త బియ్యం పిండిని వేసుకోండి, సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను చూపించిన కొలతలతో చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా ఈ బ్యాటర్ని తీసుకుంటే ఇలా బాల్స్ లాగా చేసేసుకొని అరచేతిలో వేసి ఇలా రౌండ్గా చేసేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. అంచులని పగలనీయకండి, ఇలా వేసి ఒక్కొక్కటి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. కరెక్ట్గా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది, బియ్యం పిండి కూడా కరెక్ట్గా సరిపోయాయి, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. చూడండి, ఇలా అరచేతిలో వేసుకొని ఇలా అనేసి ప్రెస్ చేస్తూ ఇలా చుట్టూ పగలకుండా ఇలా చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి అన్నింటిని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే యమ్మీగా ఉన్నాయి కదూ. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక్కసారి మాత్రం ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. చూడండి, ఇలా అన్నింటిని చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. కొలతల్ని మాత్రం ఎక్కడ మిస్ కాకండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కరెక్ట్గా కొలతలు తీసుకున్నారంటే సూపర్గా వస్తాయి. ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ని వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక ఆయిల్ కాస్త వేడెక్కాక 1 by 1 వీటిని ఇలా పెట్టేసేయండి. ఇందులో ప్యాన్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇదే ఆయిల్లో కంప్లీట్గా అన్నీ ఫ్రై అయిపోయాయి. ఆయిల్ తక్కువగా పడుతుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు వేటిని తీసేయకుండా డైరెక్ట్గా అలాగే తినేస్తారు. మనం కర్రీలో వేసామంటే కొత్తిమీర, కరివేపాకు వేసామంటే తీసి పక్కన పడేసి తింటారు. అలా కాకుండా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అన్నీ తింటారు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని ఇలా పిల్లలకి అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇలా 1 by 1 ఒక్కొక్కటి ఇంకో సైడ్ తిప్పేసుకోండి. 3 minutes వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకోండి. 3 minutes తర్వాత ఇంకో సైడ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా మెల్లిగా ఇంకో సైడ్ తిప్పేసుకోండి. ఇంకో సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఒక 3 minutes వరకు ఫ్రై చేసుకోండి. ఇంకో 3 minutes వరకు ఉంచారంటే సరిపోతుంది, బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇంకో 3 minutes వరకు ఉంచాను, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒకటి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోండి. అదే ఆయిల్లో మిగతా వాటిని కూడా పెట్టేసి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 3 minutes ఒక సైడు, ఇంకో 3 minutes ఇంకో సైడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో, ఈవెన్గా ఫ్రై అయ్యాయి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ ఎంత బాగున్నాయో కదూ. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదూ, చాలా టేస్టీగా వచ్చాయి. ఇలా వీటిని టమాటో సాస్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ తిన్నా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మాత్రం ఇలా వారానికి ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. క్యారెట్ అలాగే పుట్నాల పప్పుతో ఎంతో మంచి బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టండి, పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా బాగుందండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇందులో ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో క్యారెట్, పుట్నాల పప్పు వీటన్నిటిని వేసాం కాబట్టి పిల్లలకి ఎంతో మంచిది, పెద్దలకు కూడా చాలా మంచిది. చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మరెందుకు ఆలస్యం, ఈరోజే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసేసి తినేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని భారతీయ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే ఏ రెసిపీ అయినా మీరు మిస్ కాకుండా వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఒక్కసారి చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని, హెల్తీ బ్రేక్ఫాస్ట్ని చూసేసాం కదా. మరొక మంచి వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.